వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య టాక్స్. నేను దివ్య మీ ముందుకు మళ్ళీ ఒక మంచి వీడియోతో వచ్చానండి. అంతకన్నా ముందు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయడం మర్చిపోకండి. ఓకేనండి, ఈరోజు మన వీడియో ఏంటి అంటే తమ్నైల్ చూడగానే అందరికీ అర్థమైపోయి ఉంటుంది. నా దగ్గర ఉన్న కొన్ని ట్రెండింగ్ కాటన్ శారీస్ అన్ని చూపిస్తానండి. అంటే అమ్మాయిలకి కాటన్ శారీస్ కూడా పెద్దవాళ్ళే కట్టుకుంటే బాగుంటాయి అని అనుకుంటారు, కానీ అంటే యంగ్ గర్ల్స్ కానీ లేడీస్ కానీ అందరికీ కాటన్ శారీస్ అనేవి చాలా బాగా సూట్ అవుతాయి. సో నార్మల్ కాటన్ శారీని కూడా మనం చాలా ట్రెండీగా కొంచెం మోడ్రన్గా కట్టుకోవచ్చు. సో కంప్లీట్గా మనం ఎలా కనిపిస్తాము, ఏది కట్టుకుంటే ఎలా కనిపిస్తాం అనేది కంప్లీట్గా మన మీద డిపెండ్ అయి ఉంటుందండి. అంటే కాటన్ శారీస్ అంటే కొంచెం బాగా ముసలి వాళ్ళు కట్టుకోవాలి, లేకపోతే పెద్దవాళ్ళే కట్టుకోవాలి అని ఏమీ లేదు. మనకి కూడా చాలా 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 బాగుంటాయి. ట్రెండీ కాటన్ శారీస్ ఎలాంటివి ఉన్నాయి అన్నవి చూపిస్తానమాట. సో స్టే ట్యూన్, లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫస్ట్ శారీ వచ్చి ఇదండి. దీనికి ఇంకా ఓపెనింగ్ కూడా కాలేదు, ఇది ఇంకా నేను కట్టుకోలేదు. మొన్నే తీసుకున్నాను. ఇది సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో సేల్ నడిచింది కదండి, ఆ వీడియో కూడా నేను పెట్టాను. కేజీ సేల్ అయ్యింది, సో అందులో నేను తీసుకున్నాను ఈ శారీ అనేది. సో నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి. ఈ ప్రింట్ కానీ ఈ బార్డర్ కానీ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఒక సైడ్ మనకి షార్ట్ బార్డర్ ఇచ్చారు, ఇంకొక సైడ్ మనకి లాంగ్ బార్డర్ ఇచ్చారు. అంటే కొంచెం పెద్దదన్నమాట. కిందనేమో పెద్ద బార్డర్ ఇచ్చారు, పైనేమో చిన్న బార్డర్ ఇచ్చారు. అండ్ ఈ ప్రింట్ కూడా ఎలిఫెంట్స్ ప్రింట్ కూడా నాకు చాలా చాలా నచ్చుతాయండి. ప్రింట్ కాటన్లో ప్రింటెడ్ శారీస్, సింపుల్ ప్రింటెడ్ శారీస్ చాలా చాలా బాగుంటాయి. సో ప్రింటెడ్ శారీస్ కూడా మీకు నచ్చినట్టు అండి. కలర్ చూడండి ఎంత బ్రైట్గా ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. సో నాకు ఇది చాలా బాగా నచ్చింది అనమాట. సో ఆలోచించకుండా తీసుకున్నాను. అండ్ దీని ప్రైస్ అయితే ఇంకా పీకలేదండి, ఎందుకంటే దీనికి ఇనాగరేషన్ అవ్వలేదు. అండ్ దీని ప్రైస్ వచ్చి యాక్చువల్ ప్రైస్ 778 రూపీస్ అయితే నాకు 389 రూపీస్కి వచ్చింది. అంటే ఆల్మోస్ట్ 400కి ఇంత బ్యూటిఫుల్ కాటన్ శారీ వచ్చిందండి. సో నాకు చాలా బాగా నచ్చింది. వెళ్ళగానే ఇదే కనిపించింది, ఇదే తీసేసుకున్నాను. అండ్ దీనికి ఒకసారి పళ్ళు ఎలా ఇచ్చారు, బ్లౌజ్ ఎలా ఇచ్చారో చూసేద్దాం. చూసారు కదండి, మనకి పళ్ళు అయితే ఇలా పెద్ద ఎలిఫెంట్స్లా వచ్చిందండి. చూసారు కదా, ఎలిఫెంట్స్ వచ్చింది, చిన్న పువ్వుల్లా ఇచ్చారు, బార్డర్ లాగా ఇచ్చారనమాట. అండ్ శారీ మొత్తం అయితే ఇలాగే ఉందండి. మొత్తం శారీ అయితే ఎలిఫెంట్స్ ప్రింటే ఉంది. అండ్ బ్లౌజ్ అయితే ఇది ఇచ్చారండి. చూసారు కదా, ప్లెయిన్, ఇది బ్లూ అనుకుంటా, సమ్ గ్రీనిష్ బ్లూ లాగా ఉంది. దీని మీద బుల్లి చిన్ని ఎలిఫెంట్స్ అండి. చూసారు కదా, శారీ మొత్తం మనకి పెద్ద ఎలిఫెంట్స్ వచ్చాయి, బ్లౌజ్లో మాత్రం చిన్ని ఎలిఫెంట్స్ వచ్చాయి. అండ్ కాకపోతే నాకు పైనేమో చిన్న బార్డర్ ఉంది, బ్లౌజ్కి కూడా కింద పెద్ద బార్డర్ ఉంది. బట్ ఇది ఎలా స్టిచ్ చేస్తారు అన్నది నాకు తెలియదు, బట్ చూడాలి. సో బ్లౌజ్ అయితే ఇలా ఉందన్నమాట. అండ్ చూసారు కదండి ఎంతో బాగా కనిపిస్తుందో శారీ అనేది. సో ఇది ఒక చీర అనమాట, బ్యూటిఫుల్ శారీ, కాటన్ శారీ అనేది. సో నాకు కాటన్స్ కూడా చాలా నచ్చుతాయండి వేసుకోవడానికి. చాలా ఎలిగెంట్గా కనిపిస్తారు, చాలా డిగ్నిఫైడ్గా కనిపిస్తారు కాటన్స్ అనేవి. సో ఇది ఒక బ్యూటిఫుల్ శారీ అండి. ఇప్పటివరకు నేనైతే కట్టుకోలేదు, కట్టుకొని కూడా ఒకసారి ఏదైనా కట్టుకుంటే నేను మీకు చూపిస్తాను. అండ్ నెక్స్ట్ శారీ వచ్చి నా ఫేవరెట్ కాటన్ శారీ అండి ఇదైతే. అంటే ఇది లెనిన్ కాటన్ అనమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే కట్టుకుంటే చాలా చాలా ఇష్టం నాకైతే ఇది. అండ్ ఆబ్వియస్గా నా దగ్గర ఉన్న కాటన్ శారీస్ అన్నీ నాకు ఇష్టమే. సో ప్రతిదానికి నాకు చాలా ఇష్టం అని చెప్తుంది అనుకోకండి, అన్నీ ఇష్టమే నాకు. సో ఎక్కువ కట్టుకున్నానండి ఇదైతే, నేను చాలా చాలాసార్లు కట్టుకున్నాను. సో ఇష్టం అని చెప్తున్నాను. అండ్ ఈ శారీ అంతా వచ్చి చూసారు కదండి, ఇలా సమ్ రెడ్డిష్ బ్రౌన్ లాగా మనకి బార్డర్ అయితే వచ్చింది. రెండు వైపులా సేమ్ బార్డర్ అండి, ఇలా ప్లెయిన్ బార్డర్ ఇచ్చారు. బట్ మధ్యలో మొత్తం చూసారు కదండి, ఇలాగా మనకి శారీ మొత్తం ఇలాగా ఈ ప్రింట్ అనేది వస్తుంది అనమాట. అని కట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తుందండి. చాలా సింపుల్గా ఉంటుంది, అలాగే చాలా గ్రాండ్గా ఉంటుంది ఇది. చూసారు కదండి, మనకి శారీ అంతా ఇలాగా మంచి డిజైన్ అయితే వచ్చింది. పళ్ళు ఏమో ఇదే అండి. చూసారు కదా, ఇలా ఆరెంజ్ అండ్ బ్రౌన్, అలా ఎల్లోయిష్ మస్టర్డ్ అన్నీ కలిసిన
స్ట్రైప్స్ లాగా మనకి పళ్ళు అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ మధ్యలో బ్లాక్ ఇచ్చారండి. బ్లాక్తో మనకి ఇలాగా డిజైన్ అనేది వచ్చిందనమాట. అండ్ శారీ అంతా మనకి ఇలా వస్తుందండి. చాలా చాలా బాగుంటుంది. నాకు ఇదైతే చాలాసార్లు కట్టేసుకున్నానండి. పాతదే ఇదైతే. ఇది ఒక 5 ఇయర్స్ బ్యాక్ శారీ అనుకుంటా. 5 ఇయర్స్ అయింది నేను తీసుకొని. సో అప్పటి నుంచి కూడా ఇలాగే ఉంది, అస్సలు పాడవలేదు. ఇలాంటివి ఏంటంటే నలగవండి. మనం ఎంత బయటికి ట్రావెలింగ్ కూడా చాలా ఈజీగా వేసుకోవచ్చు. ఎంత అంటే మనం కూర్చొని అటు తిరిగి ఇటు తిరిగిన ఎంత అయినా సరే ఇది నలగవన్నమాట. చూసారు కదా, అస్సలు నలగవు. సో ఈజీ టు మెయింటైన్ అనమాట. దీనికి ఇస్త్రీ చేయాలా, లేకపోతే ఐరన్ గంజి పెట్టాలి, ఇస్త్రీ చేయాలి, అలాంటివి ఏం లేవు. కాకపోతే ఎక్కువ కాలం పాటు మనకి ఇలాగే ఉంటుంది. సో చూసారు కదండి, ఇది బ్యూటిఫుల్ శారీ. ఇది కూడా నాకు చాలా చాలా ఈజీ. నెక్స్ట్ శారీ ఏంటో చూసేద్దాం. ఇప్పుడు లెనిన్ శారీ అనమాట. ప్యూర్ వైట్ శారీ, వైట్ లెనిన్ ఇది. కాకపోతే సిల్వర్ జెరీ ఇచ్చారనమాట. అంటే వైట్ లెనిన్ విత్ సిల్వర్ జెరీ లాగా. సో ఇందులో ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి లేదండి. ప్యూర్ వైట్ శారీ అనమాట. అండ్ ఇలాగా చూసారా, పళ్ళు అయితే మనకి మీకు కనిపిస్తుందా, ఇలాగా సిల్వర్ జెరీ స్ట్రైప్స్ లాగా ఇచ్చారనమాట. అండ్ బార్డర్ కూడా మనకి సిల్వర్ జెరీతో స్ట్రైప్స్లా ఉంది. అండ్ శారీ అంతా మనకి ఇలాగా వైట్ లెనిన్ మధ్యలో సిల్వర్ జెరీతోని వీవ్ చేసింది, నేసర్ అనమాట. అలాగా ఇది కూడా చాలా బాగుంటుందండి. దీనికి ఎప్పుడైనా మీరు ప్లెయిన్ తీసుకున్నప్పుడు ఎప్పుడూ కాంట్రాస్ట్ బ్లౌజులకి ట్రై చేయండి. అంటే దీని మీద నేను పింక్ బ్లౌజ్ వేసుకుంటాను, బ్లాక్ బ్లాక్ కూడా అంటే కొంచెం మోడర్న్ బ్లాక్ లాంటిది అనమాట. సో పర్పుల్ కానీ పింక్ కానీ అలా డిఫరెంట్ ఏ కలర్ అయినా దీని మీదకి సెట్ అయిపోతుంది. సో ఈ శారీ వేసుకొని కూడా చాలా వీడియోస్ ఉన్నాయండి నా ఛానల్లో. మీకు ఎప్పటి నుంచో నన్ను ఫాలో అవుతున్నారు ఛానల్లో, అయితే మీకు తెలుస్తుంది ఈ శారీ అనేది. నేను సారంగ దర్యా డ్యాన్స్ చేసినప్పుడు కూడా సేమ్ ఇదే శారీ వేసుకున్నాను. సో ఎవరికైనా అండ్ మీరు తీసుకున్నప్పుడు ఇలాంటి శారీస్ కూడా మీ వార్డ్రోబ్లో ఉండాలి. ఎందుకంటే ఇది చాలా బాగా కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం చాలా లైట్ వెయిట్ అండి. కాటన్ శారీస్లో కూడా నేను ఎక్కువ లైట్ వెయిట్వే ప్రిఫర్ చేస్తాను. కొంచెం ఎక్కువ బరువు ఉన్నవైతే నేను క్యారీ చేయలేను. ఎక్కువసేపు ఉంచుకోవాలి అంటే క్యారీ చేయలేను. బట్ లైట్ వెయిట్ అయితే చాలా బాగా అనిపిస్తాయి నాకు, ఎంతసేపు అయినా ఉంచుకోవచ్చు. సో ఇందులో ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి లేదండి. జస్ట్ ప్లెయిన్ లెనిన్ శారీ అనమాట. లెనిన్లో పాటు సిల్వర్ వీవింగ్ వచ్చింది, సిల్వర్ జెరీతో పాటు వీవ్ అయ్యింది. లెనిన్స్ కూడా నాకు చాలా నచ్చుతాయండి. ఎందుకంటే మెత్తగా ఉంటుంది, చాలా కంఫర్ట్గా ఉంటుంది వేసుకోవడానికి కూడా. అండ్ ఇది కొంచెం సిల్వర్ వచ్చింది కాబట్టి, లేకపోతే ప్లెయిన్ లెనిన్ కాటన్ అయితే చాలా చాలా మెత్తగా ఉంటుందండి, చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో లెనిన్స్లో కూడా నా దగ్గర చాలా శారీస్ ఉన్నాయి కాటన్లో. అండ్ నెక్స్ట్ శారీ వచ్చి అగైన్ వైట్ అండి. వైట్ మీద బ్యూటిఫుల్ ఫ్లోరల్ డిజైన్ వచ్చింది. అండ్ అగైన్ ఇది నా ఫేవరెట్ శారీ. ఇది కూడా ఎన్నిసార్లు కట్టుకున్నానో లెక్కలేదు. సో అన్నిసార్లు కట్టుకున్నాను ఇది కూడా. అండ్ ఇందాకలో కూడా చూపించాను కదండి, ఫుల్ వర్క్ ఉంది, శారీ అంతా ఫుల్ ప్రింట్ అయ్యింది. సో సేమ్ అది దీనికి ఒకే ఏజ్ అనమాట. నాకు గుర్తులేదు సరిగా 5 ఇయర్స్ ఆర్ 6 ఇయర్స్ అయింది దీన్ని తీసుకొని నేను. బట్ క్వాలిటీ అలాగే ఉంది, కొంచెం కూడా నాకు ప్రాబ్లం రాలేదు. అండ్ ఇది కూడా చాలా లైట్ వెయిట్, అలాగే ఈజీ టు మెయింటైన్, ఈజీ టు క్యారీ. సో చాలా నీట్గా కనిపిస్తుంది అండి. ఇది కానీ కట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తుంది. చూసారు కదండి, హాఫ్ వైట్ అనమాట, ప్యూర్ వైట్ కాదు, ఇందాకల శారీ లాగా లెనిన్ లాగా. సో ఇది కూడా లెనిన్ శారీ అండ్ హాఫ్ వైట్ ఇచ్చారు. అండ్ దాని మీద బ్యూటిఫుల్ ఆరెంజ్ ఫ్లవర్స్తో ఫ్లోరల్ డిజైన్ ఇచ్చారనమాట. మనకి బార్డర్ అయితే ఇలాగా కొంచెం ఆరెంజ్, అలాగే పైన కొంచెం బిస్కెట్ కలర్ అండి, బిస్కెట్ కలర్ అండ్ ఆరెంజ్తో పాటు మనకి బార్డర్ ఇచ్చారు. సింపుల్ బార్డర్, రెండు వైపులా సేమ్ బార్డర్ అనమాట. అండ్ శారీ మొత్తం ఇదే డిజైన్ ఉంటుంది. అండ్ పళ్ళు చూపిస్తాను మీకు. పళ్ళు కూడా ఏమీ లేదండి, పళ్ళు కూడా మంచిగా ఇలా సింపుల్గా ఇదే రన్నింగ్లోనే వస్తుంది. కాకపోతే మనకి బార్డర్ అనేది ఇలా ఏదైతే మనకి బార్డర్కి ఇచ్చారో అదే పళ్ళు ఎడ్జ్లో కూడా ఇచ్చారనమాట.
చూసారు కదండి, వేసుకుంటే కూడా ఎంత బాగా కనిపిస్తుందో, చాలా బాగుంటుందండి. ఇలా హాఫ్ వైట్ కూడా మీరు తప్పకుండా తీసుకోండి. అండ్ ఫ్లోరల్లో అయితే కంపల్సరీ ఒకటి తీసుకోండి, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇలా ఒక చిన్ని స్టడ్స్ పెట్టుకోండి, ఒక సింపుల్ చైన్ వేసుకోండి, లేదా మ్యారీడ్ అయితే ఒక మంగళసూత్ర వేసుకోండి, అండ్ ఒక వాచ్ పెట్టుకోండి, అంతే. సూపర్గా కనిపిస్తారు, చాలా డిగ్నిఫైడ్గా కనిపిస్తారు. లేదు దీని మీద కొంచెం ట్రెండీగా ఉండాలంటే ఒక మంచి వేస్ట్ బెల్ట్ పెట్టుకోండి, గోల్డ్ కలర్ కానీ ఇలా మ్యాచింగ్ ఏమైనా ఉంటే అవి పెట్టుకోండి. లేదంటే గోల్డ్ దీనికి మంచిగా కాంప్లిమెంట్ అవుతుంది. అండ్ మంచిగా ట్రెండింగ్ ఇయర్ రింగ్స్ పెట్టుకోండి. లేదు అలా కాదు అంటే ఆక్సిడైజ్ జ్యువెలరీ కూడా పెట్టుకోవచ్చు మీరు, చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇది ఒక బ్యూటిఫుల్ శారీ అనమాట, ఇంకొక బ్యూటిఫుల్ శారీ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ శారీ వచ్చి ఇదే అండి, బ్లూ అండ్ గోల్డ్ కాంబినేషన్లో బ్యూటిఫుల్ కాంబినేషన్ ఇది. అండ్ ఇది కాటన్లోనే నెట్టెడ్ కాటన్ అనమాట. సో ఇది కూడా చాలా చాలా కాంబినేషన్ చాలా బాగుంటుందండి. అండ్ ఈ శారీకి అయితే 6 ఇయర్స్ అండి, చూడండి అలాగే ఉంది, కొంచెం కూడా పాడవడం కానీ అలా ఏమీ లేదు. సో అంటే మీరు మెయింటైన్ చేసిన దాన్ని బట్టి కూడా ఉంటుంది. మీరు వెంటనే ఐరన్, దీనికైతే ఐరన్ అవసరం అండి. ఈజీగా మనకి మడతలు అయినప్పుడు కనిపించేస్తుంది. మంచిగా ఐరన్ చేసుకొని లోపల పెట్టేసుకోండి. చెప్పాను కదండి 6 ఇయర్స్ ఈ శారీకి, సో అలాగే ఉంది. అండ్ ఇది లోపల ఎలా ఉందో చూపించేసారండి. ఏంటంటే ఇది పళ్ళు అండి, పళ్ళుకి కూడా మనకి ఇలా బార్డర్ ఇచ్చారనమాట, సమ్ బెనారసీ మోడల్ టైప్లో, బట్ కాటన్ మీదే మనకి ఇలా గోల్డ్ డాట్స్ వచ్చాయి. మొత్తం పళ్ళు అనమాట ఇది. కిందన మాత్రం సేమ్ డిజైన్, రన్నింగ్ డిజైన్ ఏదైతే ఉందో అదే వచ్చింది, కాకపోతే పళ్ళుని మనకి ఇలా బార్డర్తో కవర్ చేశారు. అండ్ మొత్తం ఇలాగా నెట్ అండి, నెట్టెడ్ శారీకి కిందన ఇలా వచ్చిందనమాట. మనకి కాళ్ళ దగ్గర ఇది వస్తుంది, హాఫ్ లెగ్స్ నుంచి నీస్ నుంచి ఇది వస్తుంది అనమాట. అండ్ మనకి పైకి అయితే ఇది వస్తుందండి, ఇలా కనిపిస్తుంది. దీనికి బ్లౌజ్ ఏమో ఇది ఇచ్చారండి, ఈ బ్లౌజ్ ఇచ్చారనమాట, కొంచెం డిఫరెంట్ డిజైన్తో ఇచ్చారు. అండ్ రెండు వచ్చింది దీనికి బ్లౌజ్, ప్లెయిన్ బ్లూ కూడా ఇచ్చారు అండ్ ఇది కూడా ఇచ్చారు. సో రెండు క్లబ్ చేసి నేను బ్యాక్ పార్ట్ ఇది వచ్చేలాగా అలా కొంచెం మోడర్న్ వేలో కుట్టించుకున్నాను అనమాట. అండ్ సో ఇది కూడా చాలా బాగుంటుందండి, కట్టుకుంటే చాలా నీట్గా కనిపిస్తుంది. దీనికైతే మీరు గోల్డ్ జ్యువెలరీ పెట్టుకోవచ్చు, అది కూడా చాలా బాగుంటుంది. లేదు కొంచెం మోడర్న్గా ఉండాలి అంటే ఒక బెల్ట్ పెట్టుకోండి, సమ్ ట్రెండీ ఇయర్ రింగ్స్ లాంటివి కొంచెం హ్యాంగింగ్స్ లా కానీ అలాంటివి పెట్టుకోండి, చాలా బాగుంటుంది. అండ్ ఇది ఒక శారీ అనమాట, దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ఎక్కువ ఏం లేదు, బట్ సింపుల్ అండ్ బ్యూటిఫుల్ శారీ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ శారీ వచ్చి ఇది కూడా అంతే అండి, కాటన్లో నెట్టెడ్ కాటన్ అనమాట. ఇది కూడా ఎప్పుడుదో అంటే 6 ఇయర్స్ అయింది దీనికి కూడా, అంటే నా పెళ్ళి అప్పుడు అండి ఇవి. సో అంత పాతవి. సో పైన అయితే మనకి ఇలా పింక్ బార్డర్ ఇచ్చారు అండ్ కిందనైతే మనకి ఇలా వచ్చిందండి బార్డర్ అనేది. సో శారీ మొత్తం మనకి ఇలాగా చిన్ని బుటాస్ లాగా థ్రెడ్ వర్క్తోని ఫ్లాస్ లాగా కుట్టున్నది. శారీ మొత్తం ఇలాగే ఉంటుంది. అండ్ పళ్ళు కూడా రన్నింగ్ అండి, అంటే కొంచెం డిఫరెంట్గా అలా ఏమి ఉండదు, జస్ట్ ఈ బ్లూ బార్డర్తోని ఇలాగా స్టిచ్ చేసింది, అటాచ్ చేసింది. అండ్ పళ్ళు అయితే మనకి ఇలా వస్తుంది అంతే. కాకపోతే ఈ శారీ కాంబినేషన్, కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది. అండ్ నెట్టెడ్లో ఈ 2 ఉన్నాయండి, నాకు నెట్టెడ్ శారీస్ ఈ 2 ఉన్నాయన్నమాట. బట్ బాగుంటాయి ఇవి కూడా, కట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. కాకపోతే ఇది అంత మెత్తగా ఉండవండి. వేరే శారీస్ నేను ఇందాక లెనిన్వి చూపించాను కదా, అంత మెత్తగా అయితే ఉండవు. బట్ కొంచెం సేపు ఒక హాఫ్ డే, ఒక 3 hours ఉండాలి అంటే నీట్గా కట్టుకొని అలా ఉండొచ్చు అనమాట. సో ఇది అండి, చాలా బాగుంటుంది, కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది కట్టుకోవడానికి. సో శారీ అంతా ఇంకా ఇలాగా ప్లెయిన్ శారీ వచ్చి చిన్న బుటాస్లా వచ్చిందండి శారీ అంతా. సో అంతే. అండ్ బార్డర్ మాత్రం, పళ్ళు మాత్రం మనకి ఇలా బార్డర్ అనేది అటాచ్ చేశారు, మొత్తం చుట్టూతా ఈ బార్డర్ అనేది అటాచ్ చేశారు. సో ఇది ఒక శారీ అనమాట, ఇది కూడా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ శారీ వచ్చి ఇది అండి, కేరళ శారీ అంటారు కదా, అలాంటిది ప్రతి ఒక్కరి దగ్గర, చాలా మంది దగ్గర ఒక శారీ అయితే ఉంటుంది ఇలాంటి టైప్. ఓనం శారీ కానీ కేరళ శారీ కానీ అలా అంటారు కదా. సో నా దగ్గర కూడా ఉంది ఒకటి. అండ్ ఇది ఏంటి అంటే మంచిగా ఇస్త్రీ చేసిందండి, చూసారు కదండి. శారీ అంతా మనకి ఇలాగా ప్లెయిన్ ఏమీ ఉండదు, జస్ట్ ఇలాగా చిన్న బుటాస్ లాగా వచ్చిందనమాట, చిన్న ఫ్లవర్స్ లాగా ఇచ్చారు. అండ్ మధ్యలో
గోల్డ్ జెరీతో వీవింగ్ ఇచ్చారు అండ్ చిన్న ఫ్లవర్స్. మొత్తం శారీ అంతా ఇలాగే ఉంటుంది. మనకి బార్డర్ అయితే యాజ్ యూజువల్గా ఇలాంటి శారీస్ అన్నిటికీ ఎలా వస్తుందో అలాగా గోల్డ్ జెరీ బార్డర్ అయితే ఇస్తారండి. కిందను కూడా సేమ్ బార్డర్స్ ఇచ్చారు. అంటే ఇందులో కిందన ఒకలాగా అలా ఏం లేవు. అండ్ ఇందాక మీకు చూపించినట్టు ఇది పళ్ళు అనమాట. మనకి పళ్ళుకి ఇలా డిజైన్ వచ్చిందండి. పెద్ద పెద్ద ఫ్లవర్స్ అనేవి పళ్ళుకి ఇచ్చారు. అండ్ కిందనేమో ఇలా వచ్చింది సరే కదండి. కిందనంతా కూడా ఇలాగే ఫ్లవర్స్ వచ్చాయి. అండ్ ఇది నేను ఎక్కువ కట్టుకోలేదండి, కాకపోతే ఒక 3 times 4 times అలా కట్టుకొని ఉంటాను. బట్ ఎక్కువ అయితే నేను కట్టుకోలేదు దీన్ని. సో మనకి శారీ అయితే ఇలా ఉంటుందన్నమాట. కాకపోతే మీరు బ్లౌజ్ కొంచెం డిఫరెంట్గా కుట్టించుకోండి, చాలా చాలా బాగుంటుంది. ఇది కట్టుకొని కొంచెం పర్ల్ జ్యువెలరీ పెట్టుకోండి, లేదా కొంచెం గోల్డ్ అంటే చిన్న గోల్డ్ ఇయర్ రింగ్స్, చిన్న పెండెంట్ ఉన్న గోల్డ్ పెట్టుకోండి. సో చాలా బాగా కనిపిస్తుంది. అండ్ లేదు హెవీగా రెడీ అవ్వడానికి కూడా ఈ శారీ బాగుంటుంది. అంటే ఫుల్ గోల్డ్ వేసుకొని ఈ శారీ కట్టుకున్నా చాలా బాగుంటుంది. సో ఈ కాటన్ శారీకి మాత్రం మీరు ఎలా అయినా వేసుకోవచ్చండి. సింపుల్గానే వేసుకోవచ్చు, లేదా గ్రాండ్గా కూడా వేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ శారీ వచ్చి ఇది అండి. ఇది ఒక బ్యూటిఫుల్ శారీ అనమాట. నాకు గ్రే కలర్ చాలా బాగా నచ్చుతుందండి. గ్రే అండ్ బ్లాక్ కాంబినేషన్ చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఓన్లీ గ్రే అండ్ బ్లాక్ కాంబినేషన్లో నా దగ్గర 2 కాటన్ శారీసే ఉన్నాయండి. ఒకటి నెట్టెడ్ కాటన్ ఉంది, ఒకటి నార్మల్ కాటన్ ఉంది అనమాట. సో ఈ శారీ ఒక 5 months బ్యాక్ అయితే చాలా ట్రెండింగ్ శారీ ఇదైతే. ఇది అండ్ గ్రీన్ కాంబినేషన్లోని ఇలాగ కొండల్ డిజైన్ వచ్చింది. చాలా బ్యూటిఫుల్ ట్రెండింగ్ నడిచింది ఇదైతే. సో చూసారు కదండి. సో నా దగ్గర కూడా ఒకటి ఉంది అలాంటిది. సో ఇది అనమాట శారీ. మమ్మీ ఉప్పాడ వెళ్ళారండి. ఉప్పాడ వెళ్ళినప్పుడు నాకు ఈ శారీ తెచ్చారు అనమాట. సో అన్ఫార్చునేట్లీ అక్కడ ఇది ఒక్క శారీ ఉంది ఈ మోడల్లో. సో వెంటనే తీసేసుకున్నారు. అండ్ దీని పళ్ళు చూడండి ఎంత బాగుంది కదా. ఇలాగ మంచి డిజైన్ ఇచ్చారు, ఇక్కడ బటర్ఫ్లైస్ ఇచ్చారు, కొండల్లా ఇచ్చారు. ఇలాగ మనకి పళ్ళు అనేది చాలా బ్యూటిఫుల్గా అండ్ ఇది చాలా మెత్తగా ఉంటుందండి. కట్టుకున్నప్పుడు అసలు చాలా హాయిగా ఉంటుందన్నమాట. అండ్ దీనికి ఇక్కత్తులో నేను బ్లౌజ్ అనేది విడిగా తీసుకున్నాను. ఇక్కత్తులోని పీస్ తీసుకొని కుట్టించాను అనమాట. అండ్ సింపుల్గా కుట్టించానండి, కొంచెం మోడర్న్గా అలా ఏం కాదు. కాకపోతే కొంచెం ఇక్కత్ వల్లే దీనికి కొంచెం అందం వస్తుంది. బ్లౌజ్ అనేది ఇక్కత్ అనేది ఇలా కొండలు వచ్చి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఆ బ్లౌజ్ అనేది. సో దానివల్ల చాలా బాగా కనిపిస్తుంది. అండ్ ఇది మనకి పళ్ళు అనమాట. చూసారు కదండి, బ్యూటిఫుల్ పళ్ళు ఇది. అండ్ శారీ మొత్తం మనకి ఇలాగ కొండలు వస్తాయి. అండ్ కిందన మొత్తం బాడీ పార్ట్ అంతా మనకి ఇలాగ ప్లెయిన్ గ్రే కలర్ వచ్చింది. అండ్ కిందన మళ్ళీ ఇలా కొండలు ఇచ్చారనమాట. అండ్ చూసారు కదండి ఎంత బాగుందో. అండ్ ఇది కట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఒక్క పళ్ళు కూడా చాలా చాలా బాగుంటుంది. అండ్ దీని మీద ఒక్క మంగళసూత్ర వేసుకోండి, పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకోండి, ఒక వాచ్ పెట్టుకోండి, చాలా బాగుంటుంది. అండ్ లేదు కొంచెం మోడ్రన్గా అంటే ఒక బ్లాక్ బెల్ట్ పెట్టుకోండి. దీని మీదకి ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ కూడా చాలా చాలా బాగుంటుంది. సో ఇలా కొంచెం మోడ్రన్ వేలో కూడా రెడీ అవ్వచ్చు అండి మనం కాటన్ శారీస్తోని. సో ఇది ఒక కాటన్ శారీ అనమాట. నాకు ఇష్టమైన కాటన్ శారీ ఇది కూడా. నెక్స్ట్ శారీ వచ్చి ఇది అండి. ఇది అగైన్ లెనిన్లో నాకు చాలా చాలా కాటన్ శారీస్ ఉన్నాయి. అండ్ ఇంకొక శారీ కూడా ఉందండి, అది ఇప్పుడైతే నేను తేలేదు. ఇంకొకటి ఏంటి అంటే హౌ టు డ్రేప్ ఏ కాటన్ శారీ అని ఒక వీడియో చేశాను. దీనికి 2 videos బ్యాక్ అనమాట అది ఉంటుంది. సో అందులో బ్లాక్, పింక్ అండ్ ఆరెంజ్ శారీ ఒకటి ఉంటుందండి. బ్యూటిఫుల్ కాంబినేషన్ శారీ, నాకు చాలా ఇష్టమైన శారీ. నాకు ఇది చాలా ఇష్టం అయిపోయింది నాకు. అండ్ ఇది కూడా అండి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్. ఇది అసలు ఈ కాంబినేషన్ చాలా రేర్గా ఉంటుంది. అండ్ ఇది కూడా ఒక 4 months బ్యాక్ చాలా ట్రెండింగ్ ఉందండి. ఇది నెట్లోని కానీ గూగుల్లో కానీ ఎక్కడైనా లెనిన్ శారీస్ అని కొడితే ఇదే ఎక్కువ వస్తుంది. నయనతార వేసుకున్న ఈ శారీ వస్తుంది అనమాట. సో నాకు చూడగానే చాలా బాగా నచ్చేసింది ఈ శారీ అనేది. సో వెంటనే నేను తీసేసుకున్నాను. అండ్ ఇది చాలా ఇష్టం అండి నాకు. అండ్ దీనికైతే బ్లౌజ్ అనేది బ్లాక్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. సో ఆ బ్లౌజ్ కూడా నేను వెనకాతలో ఒక పాట్ ఓపెన్ పెట్టుకొని 3/4 హ్యాండ్స్ పెట్టుకున్నానండి. బోట్ నెక్ అనమాట. ఇక్కడ వరకు నెక్ వచ్చేలాగా పెట్టుకొని వెనకాతలో వైడ్ ఓపెన్ పెట్టించుకొని 3/4 హ్యాండ్స్ అనమాట. దానికి చాలా బాగా ఈ శారీకి కాంప్లిమెంట్ చేస్తుంది ఆ బ్లౌజ్ అనేది.
అండ్ మనం ఈ శారీ ఎలా ఉందో చూసేద్దాం. చూసారు కదండి, పళ్ళు అయితే ఇలాగనమాట. పళ్ళు మొత్తం మనకి ఇది ఏ కలర్ అండ్ గ్రీన్ ప్లస్ క్రీమ్ కలిస్తే ఈ కలర్ వస్తుంది అనుకుంటండి. సో ఆ కలర్లో ఉంది. అండ్ మంచిగా ఇలా టాజిల్స్ ఇచ్చారు చివర్లో. అండ్ శారీ మొత్తం మనకి వేసుకున్నప్పుడు ఈ గ్రీన్ వస్తుంది, చూసారు కదా, బ్లాక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో. సో బ్లౌజ్ కూడా మనకి బ్లాక్ ఇచ్చారనమాట. సో శారీ అంతా మనకి ఇలాగా బాటిల్ గ్రీన్ వస్తుందండి, అంటే డార్క్ గ్రీన్ వస్తుంది. అండ్ కుర్చీలో మాత్రం ఈ గ్రీన్ అనమాట, కొంచెం లైట్ గ్రీన్, ప్యారెట్ గ్రీన్ అలా వస్తుంది. ప్యారెట్ గ్రీన్ అండ్ బ్లాక్ కలిస్తే కలర్ లాగా వస్తుంది అనమాట. చూసారు కదా, ఎందుకంటే మనకి ప్రతి ఆల్టర్నేట్ థ్రెడ్లోని బ్లాక్ కలర్ కలిసింది. సో ఇది మనకి కుర్చీలో వస్తుందండి. అండ్ ఇది మొత్తం శారీ అనమాట. బ్లౌజ్ కూడా దీనికి బ్లాక్ కలర్ ఇచ్చారు ఇందాక చెప్పినట్టు. కాకపోతే ఇది కట్టుకుంటే కూడా చాలా చాలా బాగుంటుందండి. చెప్పాను కదండి, ఇలాంటి ఇది కూడా మెత్తగా ఉంటుంది, చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు. అస్సలు మనకి గుచ్చుకుంటున్నట్టు కానీ హెవీగా కానీ అస్సలు అనిపించదు. మ్యాక్సిమం నేను ఇవే ప్రిఫర్ చేస్తాను. యాక్చువల్లీ కాటన్స్ అన్నీ అలాగే ఉంటాయండి. కాటన్స్ అనేవి చాలా హాయిగా ఉంటాయి. ఎక్కువ శారీ కట్టుకుంటే మనకి ఈ శారీ ఇలా ఉంటుందన్నమాట. దీనికి కూడా చాలా బాగా రెడీ అవ్వచ్చండి ఈ శారీ కట్టుకొని కూడా. జ్యువెలరీ కూడా ఏదైనా మనం పెట్టుకునే జ్యువెలరీ బట్టి, కట్టుకునే విధానం బట్టి శారీకి అందం అనేది వచ్చేస్తుంది. సో తప్పకుండా మీరు కొంచెం డిఫరెంట్గా కాటన్ శారీస్ కట్టుకోవడానికి ట్రై చేయండి. నేను కొన్ని చెప్పిన టిప్స్ బట్టి అండ్ మీ అకార్డింగ్లీ మీరు మార్చుకొని కట్టుకోండి. ఇలా చెప్పింది సో ఇలాగే కట్టుకోవాలేమో అలా ఏం లేదు. ఐఎమ్ నాట్ ఇన్సిస్టింగ్ యూ, ఐఎమ్ నాట్ ఫోర్సింగ్ యూ. సో నాకు ఇలా అయితే బాగుంటుంది అని నాకు అనిపించింది కాబట్టి నేను చెప్తున్నాను. సో ఇది అనమాట. సో ఈ శారీ కూడా చాలా బాగుంటుందండి. అండ్ ఏంటో నాకు కాటన్స్ కూడా చాలా బాగా నచ్చుతాయి. పట్టు కట్టుకుంటాను కానీ దానికన్నా ఎక్కువ కాటన్ శారీస్ చాలా బాగా నచ్చుతాయి నాకు. అండ్ ఫ్యాన్సీవి చాలా తక్కువ ఉంటాయండి నా దగ్గర. అండ్ శారీస్ కట్టుకోవడమే చాలా తక్కువ కట్టుకుంటాను, బట్ ఫ్యాన్సీవి చాలా తక్కువ ఉంటాయి నా దగ్గర. సిల్క్ కాటన్స్ చూపించాను, ఇంకా చాలా ఉన్నాయి, అది పార్ట్ 2లా తీసి చూపిస్తాను. సో ఇప్పటికైతే ఇవి చూసారు కదండి. సో ఇందులో ఏ శారీ మీకు నచ్చింది అన్నది నా కమెంట్ బాక్స్లో చెప్పండి. ఏది నాకు బాగుంది, ఏది మీకు నచ్చింది అన్నది కూడా కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు పక్కన ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేయండి. ప్లీజ్ డూ సపోర్ట్. అండ్ కొత్త వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ ప్లీజ్ డూ కమెంట్ కూడా చేయండి ఏది బాగుంది అని. నాకు కొంచెం బూస్ట్ అవుతుంది అనమాట. సో దట్ ఇంకొంచెం మంచివి లేదు దివ్య ఇలా చెయ్యి అని చెప్తే సో దట్ నాకు ఐడియాస్ వస్తాయి. సో అది నాకు కొంచెం ఎంకరేజ్మెంట్లా ఉంటుంది. సో ప్లీజ్ డూ సపోర్ట్. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గాయ్స్. ఇంకొక మంచి వీడియోతో, బ్యూటిఫుల్ వీడియోతో ఇంకా మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై, కీప్ స్మైలింగ్.